మీ తల్లి నమ్మినటువంటి యేసుక్రీస్తు అని ఎత్తవలసిన అవసరం ఏంటండి? మీకు అవసరం ఏంటి? 3 మేకులతో యేసు ప్రభు చనిపోయారా? బైబిల్ పూర్తి చదివారా మీరు? మీరు 4 పేర్లు చెప్పారు. యేసుక్రీస్తు 3 మేకులకి చచ్చిపోయాడని బైబిల్ ఉందా? ఒక వచనం చూపించండి. భాను ప్రకాష్ గారు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. క్రిస్టియానిటీని వదిలేస్తాను, నేను హిందుత్వంలోకి వచ్చేస్తాను. నేను లేదు అని నేను చూపిస్తాను, మీరు హిందుత్వాన్ని వదిలేస్తారా? భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రేమన దేవుని పిల్లలారా, భారతదేశంలో ఉన్న జనాంగంలారా, ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి కులమతాలకు అతీతంగా ఉన్నవారులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజు మీ ముందుకు రావడానికి గల ఒక కారణం ఉంది. ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజ్ గారు, ఒక సినిమా ఆర్టిస్ట్, ఆయన రాముడి మీద కొన్ని వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడారని టీవీలో, అలాగే టీవీ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో దుమారం రేగుతూనే ఉంది. ఇది ఆగలేదు ఇంతవరకు. ఆయన చంపేస్తాం, నరికేస్తాం, లేకపోతే ఆయన్ని మట్టు పెడతాం, ఆయన ముక్కు తీసుకెళ్లి తిరుపతిలో నేలకు ముక్కు రాయించి క్షమాపణ అడుగుతాం. ఈ మాటలన్నీ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి, టీవీ ఛానల్స్ లో నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి ఇలాగా ప్రకాష్ రాజ్ గారు ఏదో అన్నారు, రాముని వ్యంగ్యంగా మాట్లాడారని ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడితే అంతవరకు సమంజసం. ఎవరు మాట్లాడినా దాన్ని దాటి వెళ్ళినప్పుడు మీకే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. ఎదుటి మతాలను కించపరిచిన, ముఖ్యంగా మా ఆరాధ్య దేవుడైనటువంటి యేసుక్రీస్తుని కించపరిచిన మాకు కూడా మనోభావాలు ఉంటాయి. మరి అలా మీరు గీటు దాటినప్పుడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు మేము ఎలా స్పందించవలసి వస్తుంది. నేను ఎందుకు స్పందిస్తున్నానో చెప్తాను. భాను ప్రకాష్ అనే ఆయన టీవీ ఛానల్ ముందు కూర్చొని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ యాంకర్ సమాధానాలు చెప్తున్నట్టుగా, లేదా వారి మధ్య, ఇరువురి మధ్య ఒక డిస్కషన్ జరుగుతున్నట్టుగా. ఏంటిదా డిస్కషన్ అంటే, మరి రాముడి గురించే మాట్లాడుకుంటూ ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడారు, బాగానే ఉంది. ప్రకాష్ రాజ్ గారిని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిస్తాం, తర్వాత రాముడు భక్తులు కానీ హనుమంతుడి భక్తులు కానీ ఊరుకోరు, మేము చచ్చిపోయినా పర్వాలేదు అని అంటున్నారు రాముడు భక్తులు. కానీ మాకు కేసులు పెట్టినా పర్వాలేదు, లేదంటే ప్రకాష్ రాజుని ఏవైనా చేయడానికి మేము సిద్ధపడుతున్నాం, లీగల్గా కూడా మేము వెళ్ళామని ఎన్నో మాట్లాడారు. ఇవన్నీ సమంజసమే. కానీ భాను ప్రకాష్ అనే మీరు, భాను ప్రకాష్ గారు, మొదట హాయ్ సార్, మీ గురించి మాట్లాడడానికి వచ్చాను ఈరోజు. మరి ఉన్నతంగా మతాల మధ్య చిచ్చు రాకూడదు, గొడవలు రాకూడదు, అందరూ బాగుండాలన్న మీరే నోరెందుకు జారారండి? యేసుక్రీస్తు గురించి ఎందుకు అంత తక్కువగా మాట్లాడారు? పెద్దలుగా ఉన్న మీరు ఇలా మాట్లాడడం అంతవరకు సమంజసం. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ప్రకాష్ రాజుతో మీరు క్షమాపణ చెప్పించుకుంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఆయన ఏం చేస్తారు అనేది పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు యావత్ క్రైస్తవ్యానికి మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటారా? నేను చెప్తాను. ఇప్పుడు మీరు ప్రకాష్ రాజు మీద ఉన్న కోపాన్ని యేసుక్రీస్తు మీదకి డైవర్ట్ చేసి క్రైస్తవుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది నేను అడుగుతున్నాను. ప్రకాష్ రాజు గారు వ్యంగ్యంగా మాట్లాడి రాముడి గురించి మాట్లాడారని అన్నప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, మీరంతా ఫీల్ అవుతున్నప్పుడు, మరి క్రైస్తవులుగా మేము యేసుక్రీస్తుని ఎంతవరకు మీరు మాట్లాడాలంటే అంతవరకు మాట్లాడాలి. అది మించి మాట్లాడి మరి మా మనోభావాలు దెబ్బతీసినట్టుగా మీరు ఎందుకు మాట్లాడారు? ఇది నా ప్రశ్న. ఏం మాట్లాడారంటే, యేసుక్రీస్తు 3 మేకులకే చచ్చిపోతే ఆయన దేవుడైతే అని అడిగారు. పోనీ అక్కడతో ఆగితే బాగుంది. మీ అమ్మగారు నమ్మిన యేసు ప్రభు కంటే రాముడు గొప్పోడు, ఆంజనేయుడు గొప్పోడు, కృష్ణుడు గొప్పోడు, శివుడు గొప్పోడు అని మాట్లాడడం జరిగింది. మా యొక్క కృష్ణుడైతే చిటికిన వేలతో గోవర్ధనగిరి ఎత్తేశాడు, అలాగే ఆంజనేయుడైతే 100 యోజనాల వేగంతో గాల్లో ఎగిరెళ్ళిపోతాడు. రాముడైతే తండ్రి మాట కోసం అడవిలకు వెళ్ళిపోయాడు. మరి శివుడైతే గర్లంలో విషం దాచుకున్నాడు. ఇది వీళ్ళు చెప్పింది, ఆయన చెప్పిన మాట అండి. ఇందులో యేసుక్రీస్తును కంపేర్ చేస్తూ యేసుక్రీస్తు కంటే వీళ్ళందరూ గొప్పలని మాట్లాడారు. మరి మాకు కూడా మనోభావాలు ఉంటాయి కదండి. భాను ప్రకాష్ గారు, ప్రకాష్ రాజు గారి తల్లి క్రిస్టియన్ అయితే, ప్రకాష్ రాజు గారు ఒకవేళ వాళ్ళ అమ్మగారు చనిపోతున్నప్పుడు బరియలు చేయడానికి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేసుంటే అక్కడతో అయిపోయింది. అమ్మగారు లేరు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఆ పరిస్థితులన్నీ అయిపోయాయి. దాన్ని బాగాలేదు, పర్వాలేదు, అదేదో చేసుకున్నారు, ఆ అమ్మగారికి చేసుకున్నారు కాబట్టి మేమేమనం అని మీరే అన్నారు. కానీ ఇప్పుడు అంటూనే యేసుక్రీస్తుని ఎంత విమర్శనాత్మకంగా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మరి క్రైస్తవుడికి మనోభావాలు ఉండవా? ఇంతగా ఆయన ఏం మాట్లాడాడు? అదే కదా మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు చూడండి. శ్రీరామచంద్రుని ఇంత మనసులో ఇంత ద్వేషం పెంచుకోండి అంటే ఇప్పుడు అందరూ అదే భాను ప్రకాష్ గారు అన్ని మతస్థుడు అని చెప్తారు, అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఓకే, అన్ని మతాలను గౌరవించినప్పుడు రీసెంట్ గా వాళ్ళ మదర్ కూడా చనిపోయినప్పుడు ఆయన క్రిస్టియానిటీ పద్ధతిలోనే చేశారు. దానికి కూడా కామెంట్ చేశారు ఆయన. డెఫినెట్ గా
మా మదర్కి ఆ క్రిస్టియానిటీ ఇష్టము, తన పద్ధతి ఫాలో అవుతుంది కాబట్టి ఆమె కోరిక ప్రకారం నేను చేశాను అన్నారు. బట్ ఆమె కోరికని మీరు అంత గౌరవించినప్పుడు మిగతా మతస్థులు ఎందుకు గౌరవించట్లేదు అనేది కూడా కామెంట్స్ ఇప్పుడు ఎక్కువ. ప్రకాష్ రాజు గారు, మీ అమ్మగారి కోరిక ప్రకారం మీరు చేస్తున్నారు, కొడుకుగా మీ ధర్మం వదిలేస్తాం మేము. అదే విధంగా మీ అమ్మగారు కొరికే యేసు ప్రభు 3 మేకులకే మరణించి దేవుడైతే 3 మేకులకే మరణించి దేవుడైతే 3 మేకులకే మరణించి దేవుడైతే చిటికిన వేలుతో గోవర్ధనగిరి ఎత్తినటువంటి మా కృష్ణుడేమవ్వాలి, 100 యోజనాల దూరం వాయు కన్నా వేగంగా వెళ్ళినటువంటి మా హనుమంతుడేమవ్వాలి, తండ్రి మాట కోసం వనవాసం వెళ్ళినటువంటి మా శ్రీరామచంద్రమూర్తి ఏమవ్వాలి, లోక కళ్యాణం కోసం గర్లాన్ని విషాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి మా పరమ శివుడేమవ్వాలి. ఇవన్నీ తెలుసు కదా నీకు. హిందూ ధర్మం, హిందూ ఆచారాలు ఇవన్నీ అంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఒక దురుద్దేశంతో నువ్వు చేసినట్టే ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. చూసారు కదా, మరి మతాల మధ్య చిచ్చు పెడతావని, మత గొడవలు రేకెత్తిస్తున్నావు నువ్వు అని చెప్పి ప్రకాష్ రాజు గారి గురించి మాట్లాడారు. బాగుంది, మరి అక్కడితో ఆగితే బాగున్నావు. తన తల్లికి బర్యాలు చేశారని, తన తల్లి క్రిస్టియన్ అయిందని, నువ్వైతే క్రిస్టియన్ కాదు, అలాగైతే శ్రీరామచంద్రుడికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతావని ప్రకాష్ రాజు గారిని అన్నారు. బాగుంది. వాళ్ళ తల్లిగారు చనిపోయారు, వెళ్ళి ఏదో ఆయన చేసుకుని వచ్చాడు, ఎంతవరకు బాగుంది. మీ తల్లి నమ్మినటువంటి యేసుక్రీస్తు అని ఎత్తవలసిన అవసరం ఏంటండి మీకు? అవసరం ఏంటి? 3 మేకులతో యేసు ప్రభు చనిపోయారా? అవునా? బైబిల్ పూర్తి చదివారా మీరు? 4 పేర్లు చెప్పారు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, శివుడు, 4 పేర్లు మీరు చెప్పారు. బాగుంది. నేనేమంటానంటే, మీరు అన్నారు కాబట్టి ఈ 4 కంటే ప్రపంచంలో ఉన్న మీరు ఎవరిని తీసుకున్నా వారందరికంటే గొప్పడు యేసుప్రభు అంటాను నేను. ఒప్పుకుంటారు దీన్ని? మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మాట. అందరికంటే యేసుప్రభు చాలా గొప్పడు. ఎందుకంటారా? యేసుప్రభు మీరు నమ్మిన రాముడి కంటే, కృష్ణుడి కంటే, ఆంజనేయుడి కంటే, చివరికి శివుడి కంటే గొప్పోడని నేను అంటాను. ఎందుకు గొప్పోడంటే 4లో 4 క్యారెక్టర్లే మీరు చెప్పారు, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ కూడా యేసుప్రభుతో సరిపోదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. పాపం చేయలేనుడు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పాడు. అర్థమైందండి? మరి మీరు చెప్పిన దేవుళ్ళు 4, ఇంకా చాలా మంది మీకు ఉన్నారు అనుకోండి. అందులో పాపం లేని దేవుడిగా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు చూపించండి. మీరు ఒక్కళ్ళనే. మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్, లేకపోతే అడగని నాకు అవసరం లేదు. యేసుప్రభు 3 మేకులకి చచ్చిపోయాడని మీరు అన్నారు కదా. యేసుప్రభు 3 మేకులకి చనిపోలేదండి. అర్థమైందండి? యేసుప్రభుని కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానించారు, సిలువ మోయించారు. చివరికి 3 మేకులు సిలువ 2 చేతులకి 2 శీలలో 2 కాళ్ళకి కలిపి 1 శీల కొడితే, అర్థమైందండి? మరి 3 మేకులు కొట్టిన ఆయనే మీకు దేవుడు 3 మేకులకి చచ్చిపోయిన ఆయన అని అన్నారు మీరు. చచ్చిపోయిన ఆయన 3 మేకులకి చచ్చిపోయాడని ఉందా బైబిల్లో? 3 మేకులు కొట్టిన తర్వాత కూడా, ఒళ్ళంతా చారులు అయిపోయిన తర్వాత కూడా, రక్తం చిందుతున్నా కూడా, కొండల కిరీటం పైన ఉన్నా సరే ఆయన ఏం చెప్పాడంటే క్షమాగుణం. సిలువేస్తున్న వారిని సైతం ఏమన్నారంటే, వీరు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు అని చెప్పాడు ఆయన. మీరు నమ్మిన ఈ దేవుళ్ళ ఎవరైనా సరే అలా అన్నారా? అనగలరా? గరళం దాచుకున్నాడు శివుడు అని అంటున్నారు. ప్రపంచంలో ఉన్న అందరి పాపాలను ఆయన ప్రక్షాళన చేయగలిగాడు. అది మీ శివుడు చేయగలిగాడా? నేను అడుగుతున్నానండి, ఏం అనుకోద్దు, మనలో మన మాట ఇది. నిన్నేం మిమ్మల్ని విమర్శించాలని అడగట్లేదు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మాట. శివుడు గర్లంలో విషం దాచుకున్నాను అన్నారు కదా. బాగుంది, విషమే దాచుకున్నాడు. కానీ ప్రపంచం అంతా విషం అయిపోతుంటే, మలినం అయిపోతుంటే ఆ పాపాలను శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ప్రపంచమే విషం అయిపోయింది, పొల్యూట్ అంటారు కదా, పొల్యూట్ అయిపోయింది, గరళం అయిపోయింది ప్రపంచం అంతా. ఆ ప్రపంచాన్ని బాగు చేయడానికి శిలువ మీద ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఓకే, ఇక కృష్ణుడు ఏమెత్తారంటున్నారు? ఇది చిటికిన వేలుతో గోవర్ధనగిరి ఎత్తారా? అలాగ అనుకుంటే యేసుక్రీస్తు నీటి మీద నడిచి వెళ్ళిపోయాడు. నీటి మీద నడిచి వెళ్ళిపోయాడండి, అంతే. మీరు మిరాకిల్స్ చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు నడిచి వెళ్ళిపోయాడు నీటి మీద. చెప్పాలి మరి. కొండని అంటున్నారు, అసలు కొండ మీద యేసుక్రీస్తు రూపాంతరం చెంది మహానుభావుడు అందరికి ఏం చేశాడంటే ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. చెప్పండి మరి ఇంకేమంటారు? గోవర్ధనగిరి చిలకలేంత ఎత్తారా? అంతకంటే చాలా గొప్ప మిరాకిల్స్ చేశాడండి యేసుప్రభు. మరి గోవర్ధనగిరి చిలకలేంత ఎత్తినట్టుగా ఎక్కడ ఆనవాళ్ళు లేవు. ఉన్నాయటి? లేవు కదా. కింద ఎలాగెట్టాడు మరి? ఎట్టినప్పుడు కనీసం భూకంప కదలాలి, భూమి అక్కడ పెచ్చులు రావాలి. ఎందుకు? ఆ కొండ ఎక్కడ ఉంది? చెప్పగలరా కొండ ఎక్కడ ఉందో? లేదు. దానికి ఆనవాళ్ళు, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏవి ఉండవు మీ దగ్గర. అసలు చరిత్రలో జరిగినట్టు ఆధారం ఉందా? కొండ ఎత్తినట్టుగా ఉందో లేదో మీరు సెర్చ్ చేసుకోండి. పోనీ నేను ఎందుకు లేదని చెప్పడం, మీరే సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం. రాముడు అడవిలకి ఎందుకు వెళ్ళిపోయాడట? తండ్రి మాట తప్పకుండా వెళ్ళిపోయాడా? తండ్రి మాటకి ఇక జవదాటకుండా వెళ్ళిపోయాడా? మీకు అసలు సంగతి తెలుసా? రాముడు ఒక్కడు అడవికి ఎవరి కోసం వెళ్ళాడంటే తండ్రి మాట కోసం వెళ్ళాడు, ఆయన రాజ్యం కోసం వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు పరలోక దేవుని దగ్గర తండ్రి మాట కోసం శరీరధారిగా వచ్చి తన ప్రాణమే ఇచ్చాడు ఈ లోకంలో. తెలుసా మీకు?
అంటే రాముడు గొప్ప మీరు చెప్తున్నారు, అంతకంటే గొప్పడు యేసు ప్రభు. పరలోకమందు ఉన్న దేవుడు, ఈ సృష్టిని కలిగించిన దేవుడు మనుషులందరూ పాపంలో చనిపోతూ ఉంటే, మనుషులందరి కోసం బాధపడితే ఎందుకు తండ్రి మీరు బాధపడుతున్నారంటే ఈ మానవులందరినీ కాపాడాలంటే శరీరధారిగా నువ్వు వెళ్తావా అని అడిగినప్పుడు నీ మాట జవదాటకుండా నేను వెళ్తాను. వెళ్తే ఆ మానవ సమాజం ఎలా ఉంటుందో తెలుసా? పాప లోకం అది. నిన్ను పిడిగుద్దులు గుద్దుతారు, అవమానిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, సిలువ కొడతారు, ఆఖరికి నీ ఒళ్ళంతా చీరేస్తారు, రక్తము కార్చి వాళ్ళ పాపాలని నువ్వు కడగడానికి నా మాట మేరకు ఈ లోకానికి వెళ్తావా, మానవ లోకానికి అన్నాడు. వెళ్తానని చెప్పాడు ఆయన. ఒక విధంగా మీరు మాట్లాడుకుని మీ రాముడి కంటే చాలా గొప్పవాడు యేసుప్రభు. ఎందుకంటారా, రాముడు తండ్రి మాట కోసం ఆ రాజ్యం నిమిత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవల కోసం వెళ్ళాడు బయటికి. వాళ్ళ ఇంట్లోనే ఎవరైతే దశరథుడికి చిన్న భార్య ఉందో చూసారా, ఆ కైకేయికి మాట ఇచ్చారంటే వాళ్ళ ఇంట్లో గొడవ ఇదంతా, వాళ్ళ రాజ్యంలో వాళ్ళ ఇంట్లో గొడవ అంతేనా. మొత్తం రామాయణం తీసుకుంటే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ రాజ్యంలో గొడవ. వాళ్ళ నాన్న ఆ చిన్న భార్యకి మాట ఇచ్చాడు, ఆ తమ్ముడికి ఆ పట్టాభిషేకం జరగాలి, నేను రాముడికి చేస్తానన్నప్పుడు గొడవ, వాళ్ళ ఇంట్లో గొడవ ఇది. ఆ గొడవకి వాళ్ళ నాన్న అన్న మాటకి వెళ్ళిపోయాడు. ప్రపంచం కోసమో ఊరు కోసమో వాడ కోసమో చేయలేదు ఇది రాముడు గట్టిగా మాట్లాడితే, కానీ ప్రపంచం అంతటి కోసం, మానవులందరి కోసం దివి నుంచి భువికి అరిదించి ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణం పెట్టి పరలోకమందున్న తండ్రి మాటను నెరవేర్చిన గనుడు మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు. మీకు తెలియదేమో, చదువుకోండి బైబిల్. మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా నేనేం విమర్శించట్లేదు, నేను ఉన్నదే చెప్తున్నాను. రాముడు వాళ్ళ ఇంట్లో గొడవ జరిగితే, వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళ రాజ్య సమస్య కోసం బయటకు వచ్చాడు అడవులకి తప్ప ప్రజలందరి కోసం, ప్రజల కోసం ఏమీ అడవులకి వెళ్ళలేదండి. మీరు చదువుకోండి కావాలంటే, నేను చెప్పిన తప్పు అయితే చదువుకోండి రామాయణం. ప్రజలందరి కోసం వెళ్ళినట్టుగా ఉంటుందా, లేదు వారి కుటుంబ గొడవ, ఇది కుటుంబ గొడవే, కుటుంబ గొడవ, రాజ్య గొడవ కోసం వెళ్ళాడు ఆయన, దట్స్ ఇట్. కానీ కుటుంబ గొడవ, రాజ్య గొడవ, వాళ్ళ ఇంటి గొడవ జరగలేదు అక్కడ. పరలోకమందున్న తండ్రి మనుషులందరూ పాపంతో చచ్చి నరకానికి పోతే వాళ్ళు కాపాడు, పాపం నుంచి విముక్తి చేయి, ఎథిక్స్ మారల్స్ లేకుండా బతుకుతున్న మనుషులకి ఎథిక్స్ మారల్స్ నేర్పించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ఎలా ఉంటుందో చూపించు. నా మాటగా వెళ్తావా అంటే ఎస్ నేను వెళ్తానని ఈ లోకానికి వచ్చి తండ్రి కోసం ప్రాణం పెట్టాడు ఆయన, తండ్రి మాట కోసం ప్రాణం పెట్టాడు ఆయన. చెప్పండి, ఎంతకంటే గొప్పవాడు ఎవరైనా ఉంటారా? 3 మేకలు దాన్ని చచ్చిపోవడం కాదు, ఎంత ఉంది. మీరు చదివితే చదవకుండా ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడవలసి వస్తుంది, లేకపోతే మాట్లాడను. ఇంకెవరున్నారు? ఆంజనేయుడు జర వేగంగా ఎగురుకొని వెళ్ళిపోతున్నారు అని అన్నారు, బానే ఉంది. ఎక్కడికి ఎగురుకొని అంటే దూసుకొని వెళ్ళిపోతున్నారు అని అన్నారు, బానే ఉంది. 100 యోజనాలు స్పీడ్తో వెళ్ళిపోతారు అన్నారు, బానే ఉంది. అర్థమైందండి? అంతకంటే స్పీడ్గా, అంతకంటే శరవేగంగా యేసుక్రీస్తు మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత ఇలా ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసండి? అందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు, అంతకంటే స్పీడ్గా. తెలుసా మీకు? మరి ఇలాంటివన్నీ బైబిల్లో ఉన్నాయి సార్. మీరేదో యేసుప్రభుని 3 మేకలకి చచ్చిపోయినాడు మీకు దేవుడు అయితే అంత ఈజీగా ఎలా మాట్లాడిస్తారు? ఏంటి అంతర్రులు వేటి మేము నమ్మేయడానికి? 3 మేకలకి చచ్చిపోతే దేవుడని మేము నమ్మేయడానికి అంతర్రులు అనుకుంటున్నారు ఏంటి? ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కదా, గుడ్ టాలెంట్స్ కాబట్టి, సూపర్ పవర్ కాబట్టి, ఆయన ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేని కార్యాలు ఆయన మాత్రమే చేశాడు కాబట్టి మేము నమ్మాం. మా విశ్వాసం అది. యేసుప్రభు 3 మేకలకి చచ్చిపోయా. ఇంకెవరున్నారు? అయిపోయారు. శివుడు గరళం దాచుకున్నాడు అన్నారు, యోజనాల స్పీడ్తో హనుమంతుడు వెళ్ళిపోయాడు అన్నారు. మరి అలాగే రాముడు గురించి మీరు చెప్పారు, అలాగే కృష్ణుడి గురించి చెప్పారు. వీళ్ళందరికంటే గొప్పోడు ప్రభువైన యేసుక్రీస్తు అంటాను నేను. వీళ్ళు ఎవరూ చేయలేంది. రాముడు పాపం వారధి కట్టుకొని వెళ్ళాడు నీటి మీద, యేసుప్రభు నడుచుకొని వెళ్ళిపోయాడు సముద్రం మీద. చదువుకోండి బైబిల్లో. మరి ఇలా మాట్లాడుకుంటే బాగుంటుందా? ఇలా మాట్లాడితే మీకు బాధ అనిపించలేదా? మీరు నమ్మిన విశ్వాసం ఏదైనా అవనేయండి. మీ విశ్వాసం మీకు గొప్ప అయితే అంతకంటే గొప్ప మేము నమ్మిన విశ్వాసం, మేము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో ఎవరిని పోల్చకండి, దయతో ఆయనతో ఎవరితో పోలుకుండదు. అర్థమైందా? ప్రకాశ్ రాజు గారి గురించి మాట్లాడితే ఇతను మాట్లాడండి, పద్ధతిగా ఉంటది. అర్థమైందా? పద్ధతిగా ఉంటది. వాళ్ళ అమ్మగారు నమ్మిన దేవుడి గురించి మీకెందుకు? వాళ్ళ అమ్మ నమ్మిన దేవుడు గొప్పోడు, ఆ దేవుడిని విమర్శించకూడదు కదా మీరు. ప్రకాశ్ రాజు చేసిన తప్పే మీరు చేస్తున్నారు ఇప్పుడు. ప్రకాశ్ రాజు ఒకవేళ మిమ్మల్ని విమర్శించాడు అని అన్నప్పుడు మీరు దాని మీద ముందుకు వెళ్ళాలి, కానీ మరి దానికి క్వైట్ ఆపోజిట్ గా యేసుక్రీస్తుని ఏదో మాట్లాడేది అని అనుకుంటే మరి మేము స్పందించవలసి వస్తుంది. ఎలాగే ఉంటుంది స్పందిస్తే. తర్వాత మీ దగ్గర నో ఆన్సర్. మత గొడవలు పెట్టొద్దు దయతో. భారతదేశంలో అందరూ సమానమే, ఎవరు తప్పు చేస్తే వారి గురించి మాట్లాడండి, అంతేగాని మీకు ఎలా మనోభావాలు ఉంటాయి క్రైస్తవులకు కూడా మనోభావాలు ఉంటాయి. యేసుక్రీస్తు 3 మేకలకి చచ్చిపోయాడని బైబిల్ ఉందా? ఒక వచనం చూపించండి. భాను ప్రకాష్ గారు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. యేసుక్రీస్తు 3 మేకలకి చచ్చిపోయాడు అని బైబిల్లో 1 బోర్డ్ చూపించండి చాలు. క్రిస్టియానిటీని వదిలేస్తాను నేను, క్రిస్టియానిటీని వదిలేసి హిందుత్వంలోకి వచ్చేస్తాను నేను. లేదు అని నేను చూపిస్తాను, మీరు హిందుత్వాన్ని వదిలేస్తారా? మీరు చెప్పిన తప్పు అనుకో ఒప్పుకుంటారా? పోనీ నేను చెప్పిన తప్పే నోటికి వచ్చింది కాబట్టి నేను మాట్లాడిన మీరు ఒప్పుకుంటారా? ఇది ఎలా ఉండాలా? ఏది పడితే అది మాట్లాడేదో, టీవీ యాంకర్ వచ్చాడు కదా 2 మాటలు మాట్లాడితే ఏదో కండు వేసుకుని వచ్చి ఒక చిన్న బొట్టు పెట్టుకుని వచ్చేసి ఇష్టానుసారికి మాట్లాడగలరు కదా సార్. ఆ బొట్టుకి గౌరవం ఉండాలా?
వేసుకున్న కండుగా గౌరవం ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారా? చెప్పాలి మరి. ప్రకాష్ రాజు గారు ఏది నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారని మీరు అన్నారు. భానుప్రకాష్ గారు, ఆయన ప్రకాష్ రాజు, మీరు భానుప్రకాష్, అంతే తేడా. ఆయన ఏం మాట్లాడాడో, ఎలాగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎలాగైతే అవతల వాళ్ళకి బాధ వచ్చిందో, మీకు బాధ వచ్చిందో, మీరు కూడా భానుప్రకాష్ గారు మాట్లాడినప్పుడు అవతలకి బాధ వస్తుంది కదా. ఏమనుకుంటున్నారు సార్? ఏంటి మేము ఏం చేసినా చెల్లిపోతుంది? రాముడిని అంటే మీకు అంత బాధ వస్తే యేసుక్రీస్తుని మాకెంత బాధ రావాలి చెప్పండి మరి కదా. కాబట్టి వద్దు. స్టాప్ దిస్ నాన్ సెన్స్, స్టాప్ దిస్ వైలెన్స్. ఈ టైప్ ఆఫ్ వైలెన్స్ ని, ఈ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ ని ఆపి చక్కగా మీ ఆరాధన, మీ దేవుళ్ళని ఎంత గొప్ప చెప్తారో చెప్పుకోండి. కానీ యేసు ప్రభుతో పోలిక చేసి ఎంత తక్కువ చేయాలని అనుకున్నారు అనుకోండి, మొత్తం మీకే ముప్పు వస్తుంది. మీరే మరి అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఎత్తుక్కున్న దొరకవు. మీ గ్రంథాల్లో కాదు కదా, చరిత్రలో కాదు కదా. ఆర్కియాలజీకి సంబంధించిన ఒకవేళ భూగర్భ శాస్త్రం లేదా ఈ తవ్వకాలకు సంబంధించిన శాస్త్రం ఒకవేళ తవ్వి చూపినా రాముడికి కానీ కృష్ణుడికి కానీ లేకపోతే మీరు చెప్పిన ఎవ్వరికి కూడా ఏ ఎవిడెన్స్ దొరకదు. కానీ యేసు ప్రభుకి అంటారా? బోల్డ్ సమాజంలో ఇప్పటికీ కూడా యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు, శరీరధారిగా బ్రతికారు, ప్రజల కోసం ప్రాణం పెట్టారు, పాపుల నిమిత్తం ఈ లోకానికి వచ్చిన ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు, మృత్యుంజయుడే తిరిగి లేచారు అన్న ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా సజీవంగా ప్రజల మధ్య ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంలో సజీవంగానే ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల మధ్య సజీవంగానే ఉన్నాయి. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి. మరి ఆయన గురించి అన్ని మాటలు మాట్లాడకండి. ఇంకెప్పుడు 3 మేకులకి ఆయన చచ్చిపోలేదు. ఈ మాట కోసమే నేను వచ్చాను స్పందించాలి. 3 మేకులకి యేసు ప్రభు చనిపోలేదు. 3 మేకుల తర్వాత కూడా బ్రతికుండే చేతులకి కాలుకి కొట్టినా, మనుషులు ఎన్ని తిట్టినా, ఎన్ని అవమానాలున్నా, ఆ మరణంతో ఉన్నప్పుడు కూడా వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదని ప్రేమ చూపిన ప్రేమమూర్తి ఆయన. ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రేమమయుడు ఆయన. మహనీయుడు, మహానుభావుడు, చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు, శక పురుషుడు ఆయన. చరిత్రకి ఆధారం ఆయన. అలాంటి ఈజీగా మీరు మాట్లాడితే మీ రాముడిని అంటే మీకు ఎంత బాధ వస్తుందో, మా యేసుక్రీస్తునంటే అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. ప్రపంచంలోనే ఇంకా గట్టిగా మాట్లాడితే ఎవరిది టాపెస్ట్ ప్లేస్ చెప్పండి? క్రిస్టియానిటీది కాకుండా మరి ఎవరిది టాపెస్ట్ ప్లేస్? ఎవరిది సార్ చెప్పండి? ఒకవేళ మీరు అనుకున్న, అంటే నేను మళ్ళీ మనమాటే, మీరు అనుకున్న దేవుళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఓటింగ్ పెడదాం, యేసుక్రీస్తు బొమ్మ పెట్టి మీరు అనుకున్న ఏ దేవుళ్ళనైనా పెడదాం లిస్టులోని, ఓటింగ్ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటారు? మెజారిటీతో ఎవరు గెలిచేస్తారంటారు? మీకు తెలిసే సంగతి. మరి అలా తెలిసిండి కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇది మిమ్మల్ని మీరు కప్పిపుచ్చుకోవడం కాదా? కాబట్టి మీ బాధ్యత మీరు పడండి. ప్రకాష్ రాజ్ అంటే ఆయన తిట్టండి, లేదా ఆయన మీద కేసు పెట్టండి, ప్రాబ్లం లేదు. వాళ్ళ అమ్మగారు నమ్మిన దేవుడి వరకు మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే, వాళ్ళ అమ్మగారు మాత్రమే నమ్మలేదు యేసు ప్రభుని. ప్రపంచంలో కోటాను మందికి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు. మీరు ఎలాగైతే చెప్పారో ఒక 4-5 ఇంకా ఎక్కువ మంది మీకు ఉన్నారులేండి కదా. యేసుక్రీస్తు అంటే మహనీయుడు, మహానుభావుడు. మీ వరకు అయినా కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆయన గురించి ఇంకెప్పుడు 3 మేకులకు చచ్చిపోయిన ఇష్టానుసారంగా మీరు ఏదో వ్యంగ్యంగా మాట్లాడారు అనుకోండి, వద్దు. మనందరూ కలిసికట్టుగా భారతీయులుగా ప్రేమపూర్వకంగా ఎవరి మతాన్ని వారిని అవలంబించుకుంటూ భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ భారతదేశంలో అందరూ సమానంగా భారతీయులుగా బతుకుదాం మనం. ఓకేనా? ఇంకెప్పుడు మాట్లాడకండి భానుప్రకాష్ గారు. ఇది ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నా, ఒక భారతీయ క్రైస్తవుడిగా చెప్తున్న ప్రేమపూర్వక. మరి మీరు ఏం తీసుకుంటారో మీ ఇష్టం, ఎలా తీసుకున్నా. ఓకేనా సార్? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించిన గాక. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.